జాతి కవితలు చూసే చూపులు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. చాలా శుభదినం అని తెలియజేయాలి. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి అప్పుడు బడుగు బడిగిన వర్గాల పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలి అనే ఆశయంతో ఆనాటిలోనే ఎన్నో బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ బడుగు బడిగిన పిల్లలందరూ చదువుకోవాలని ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, ఆ రోజే అన్న నందమూరి తారక రామారావు గారు మన బీసీ బిడ్డలందరూ బాగుండాలన్న గొప్ప సంకల్పంతో అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ మరి అదే విధంగా బీసీ హాస్టల్స్ కూడా ఏర్పాటు చేసిన ఘనత కూడా అన్న నందమూరి తారక రామారావు గారిదే. గత 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి హాస్టల్స్ జరగలేదు, ఏ విధంగా కూడా జరగలేదు. కనీసం బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ లోకి వెళ్తే మినిమం ఫెసిలిటీస్ అంటే చిన్న చిన్న రిపేర్లు కూడా వాళ్ళు 5 సంవత్సరాలు పట్టించుకోలేదు. నిజంగా దారుణమైన పరిస్థితి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది, మళ్ళా మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు సార్ మా ప్రాంతానికి బడుగు బడిగిన వర్గాల ప్రాంతం ఇది, మా రాయలసీమలో మరికొన్ని బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కావాలి అని అడగగానే ఎంతో ప్రయాసతో అధికారులు పక్క పరుగును పెట్టించి పరుగున వాళ్ళు కూడా పనిచేస్తూ నన్ను పరుగులు పెట్టించి అధికారులు అతి తొందరలోనే మనకి మన పెనుగొండ నియోజకవర్గంలో మరి ఎంజేపీ స్కూల్ కూడా శాంక్షన్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి